హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో సిఆర్ రావ్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్లో భారీగా చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ క్లాస్ రూమ్ కిటికీ గ్రిల్స్ ను అత్యంత చాకచక్యంగా తొలగించి లోపలికి ప్రవేశించారు. సుమారు 25 లక్షల విలువైన 50 ల్యాప్టాప్లను కారులో వేసుకుని పరారైపోయారు. దొంగలు ల్యాప్టాప్లను కారులో తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఒక క్లాస్ రూమ్ గ్రిల్స్ ను తొలగించి సుమారు 25 లక్షలు విలువ చేసే 50 ల్యాప్టాప్లను చోరీ చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ ఉన్నారు. కుమార్, చెప్పండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని సిఆర్ రావ్ ఇన్స్టిట్యూట్ లోని భారీ చోరీ అయితే జరిగిందని చెప్పొచ్చు. యూనివర్సిటీలోని సిఆర్ రావ్ ఇన్స్టిట్యూట్ లోని 25 లక్షల విలువైన 50 ల్యాప్టాప్లని ఏదైతే దుండగులు ఎత్తుకెళ్లారో అయితే క్లాస్ రూమ్ కిటికీ గ్రిల్స్ తో తొలగించి లోపలికి ప్రవేశించి ఆ ల్యాప్టాప్స్ అన్ని కూడా గుర్తు తెలియని వ్యక్తులు అయితే అపహరించినట్లయితే తెలుస్తుంది. అయితే ల్యాప్టాప్లను కారులో తరలించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా గుర్తించారు. అయితే ఈ రోజు అంటే నిన్న ఉదయం ఏదైతే సిబ్బంది క్లాస్ రూమ్ కి వెళ్లి చూడగా కిటికీలు ఊడదీసి ఉండడంతో మరియు కంప్యూటర్లు కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి అయితే వచ్చింది. అయితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే అటు యూనివర్సిటీ సెక్యూరిటీ అధికారులు కూడా ఫిర్యాదు అయితే చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిన్న ఉదయం ఆ క్లాస్ రూమ్ కి సంబంధించి కిటికీలు మొత్తం కూడా ఏదైతే ఆ దొంగలు మొత్తం విరగొట్టి లోపల ఉన్న 25 లక్షలు విలువ చేసి 50 ల్యాప్టాప్లు అయితే ఉన్నాయి. వాటన్నిటిని కూడా అక్కడ నుంచి ఒక వెహికల్ లో ఉన్న వాళ్ళైతే అపహరించారు. అయితే ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన నేపథ్యంలో ఇటు సెక్యూరిటీ అధికారులు కూడా ఇటు గచ్చిబౌలి పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తులు అంటే అక్కడ హెచ్సిఓ పరిధిలో ఉన్న ఏదైతే సిఆర్ రావ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎటు వెళ్లారనే దానిపై ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. అలాగే వాళ్ళని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు.